Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. Don't be afraid, I will help you. ది బుక్ ఆఫ్ ఐసాయా చాప్టర్ 41 వర్సెస్ 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడు. భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని దేవుడు యాకోబుతోనూ ఇశ్రాయేలీల ప్రజలతోనూ దేవుడు సెలవిచ్చుచున్నాడండి. అలాగే దేవుడు మనతో కూడా సెలవిచ్చుచున్నాడు. ఈ లోకంలో చూసుకున్నట్లయితే చాలా మందికి అనేక శ్రమలతోనూ అపవాది సంబంధులైన వారు నీతిమంతుల మీదను విశ్వాసుల మీదను యుద్ధము చేయుటకు వచ్చుచున్నప్పుడు దేవుడు నీతిమంతుల మీదను విశ్వాసుల మీదను కృప చూపించి, భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని ప్రభువైన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడండి. మనమందరమును దేవుని యందు విశ్వాసం కలిగి యథార్థతతోనూ దేవునికి ప్రార్థనలు చేయాలి. ఏ సమస్య వచ్చినను మనము భయపడకుండా, దేవుని కృప మన మీద ఉంది కాబట్టి ఆయన నీడ, ఆయన యొక్క దక్షిణ హస్తము మన పైన కావలిగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా దేవుడే మనకు సహాయకుడు. కాబట్టి మనమందరమును లోక పాపములను విడిచిపెట్టి దేవుని యొక్క మహిమను ధరించుకొని దేవుని యందు యథార్థంగా మనమందరమును ఉందుముగాక. ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే వందనము స్తోత్రములు దేవా. ఈ ఉదయకాల సమయంలో మాతో ఇంత చక్కటి వాగ్దానం దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభువా. భయపడకుడి అని వాగ్దానం ద్వారా సెలవిచ్చావు కదా నాయన. మాకు ఎన్ని సమస్యలు వచ్చినను, అలాగే ఈ వాక్యం వింటున్న వారందరికీ ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు వారందరికీ సహాయం దయచేయి. నీ యందు విశ్వాసం కలిగి మా యందు నీ యొక్క కృపా వాత్సల్యతను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.